హలో, నేను మైండ్ మ్యాటర్ నుండి నెల్లూరు. ఆటిజం లక్షణాలు కలిగినటువంటి పిల్లల్లో నిద్ర రాకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా మనకు ట్రాన్సిషన్ అనేటువంటిది వీళ్ళలో డే నుండి నైట్కి మారేటువంటి క్రమం అనేది కూడా కొంచెం సమయం తీసుకుంటుంది. అందువలన కూడా నిద్ర అనేటువంటిది సరిగా రాదు. వీరందరికీ సెన్సరీ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. సెన్సరీ ఓవర్లోడెడ్ అని అంటే డేలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు, చూసినటువంటి కొన్ని చిత్రాలు, ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా మెదడులో అంతర్లీనంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని వలన కూడా సెన్సరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అది కూడా మరొక కారణం కావచ్చు. అలానే వీళ్ళల్లో మెలటోనిన్ అనేటువంటి నిద్రకు సంబంధించినటువంటి హార్మోన్, సాధారణంగా మనుషులకు అందరికీ కూడా నిద్ర రావాలి అంటే ఈ మెలటోనిన్ హార్మోన్ అనేటువంటిది మెదడులో సరిగా విడుదల అయితేనే మనిషికి నిద్ర పడుతుంది. అలాగే వీళ్ళల్లో కూడా ఈ హార్మోన్ సరిగా విడుదల కాకపోవటం వలన నిద్ర అనేటువంటిది సరిగా పట్టదు. అలాగే సర్కాడియం రిథమ్ అని అంటాం, గుండె కొట్టుకునేటువంటి సాధారణ పరిస్థితులు అనేటువంటివి కొంతవరకు కారణం. మరొక ప్రధానమైనటువంటి కారణం, వీరిలో చాలా మంది ఆందోళన అనేటువంటిది కూడా వీళ్ళకు ఉంటుంది. ఇటువంటి ఆందోళన పరిస్థితుల వలన కూడా వారికి నిద్ర రాకపోవటం. తర్వాత ఇంట్రోసెప్షన్ మెథడ్ అంటున్నాం, ఇంట్రోసెప్షన్ డిఫికల్టీస్ అని కూడా చెప్పవచ్చు. సో అంటే ఇది పిల్లాడి లేక బేబీ యొక్క అంతర్గతమైనటువంటి ప్రపంచంలో అంతర్లీనంగా వాళ్ళకి ఏదో ఒక ప్రక్రియ అనేటువంటిది, ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. కోకరింగ్ కండిషన్స్ అని అంటున్నాం, అంటే ఈ ఆటిజం లక్షణాలతో పాటు వేరొక సమస్యాత్మకమైనటువంటి లక్షణాలు కూడా కొంతవరకు కారణం కావచ్చు. అలాగే డే నుంచి నైట్కి మారేటువంటి క్రమంలో, నైట్ స్టే అప్ చేసేటువంటి క్రమంలో కొంత సమయము, కొంత ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. దాని వలన కూడా వీరికి నిద్ర అనేటువంటిది పట్టదు. మరింత సమాచారం కోసం మైండ్ కేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.